తెలంగాణ రాజకీయాల్లో జనసేన సరికొత్త పద్నాకు తెరలేపబోతుందా అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. ఉనికి చాటుకునేందుకే పవన్ పక్కా వ్యూహంతో రంగంలోకి దిగుతున్నారు. తనపై వస్తున్న రాజకీయ దాడులను, విమర్శలను తిప్పికొట్టేలా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఎల్లుండి హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యల వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారాన్ని అంతటితో ముగించారని, చట్టపరమైన కేసులు గాని వివాదాలు గాని పెట్టించవద్దంటూ కేడర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇకపై జనసేన ఉనికి కేవలం సోషల్ మీడియాకు, కొద్దిమంది నాయకులకు పరిమితం కాకుండా గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా కమిటీల పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నారు. చెప్పాలంటే ఇటీవల హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ ఇళ్లకు ప్రధాని మోదీ స్వయంగా వెళ్లిన తర్వాత ఇటు జనసేన నేతల్లో, అటు టీడీపీ వర్గాల్లో మార్పు కనిపిస్తుంది. ఈ జోష్తోనే జనసేన సత్తా చాటేందుకు జూన్ నెలలోనే హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సేనాని ప్లాన్ చేస్తున్నారు. కేవలం మాటలతో కాకుండా పొలిటికల్ పవర్ తోనే విమర్శలకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఎల్లుండి జరగబోయే సమీక్షలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? భారీ బహిరంగ సభ నిర్వహిస్తారా? ఒకవేళ నిర్వహిస్తే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయని ఆసక్తిగా మారింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. సహజంగా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు. పక్క రాష్ట్రాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. గతంలో కేరళ, తమిళనాడు, కర్ణాటకపై ఫోకస్ పెట్టిన జనసేనాని ఇక తమిళనాడు కొంచెం యాక్టివ్ చేశారు. ఇక తెలంగాణలో కూడా యాక్టివ్ చేయాలనేది డిప్యూటీ సీఎం ఆలోచనగా కనిపిస్తోంది. ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే కొంతమంది తెలంగాణ వాదులకు సంబంధించి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాం, అలాగే పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షాన్ని గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న జనసేనాని సోషల్ మీడియాలో లేకపోతే ఏళ్ల సంఖ్యలో లెక్క పెట్టే కార్యకర్తలు, నేతలు కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టపరచాలనేది జనసేన అధినేత నిర్ణయంగా కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో క్రియాశీల పాత్ర పోషించడంతో పాటు 2028లో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో కీలక భూమిక, అంటే బియ్యంపేట వస్తారాదని పక్కన పెడితే కీలక ప్రభుత్వ ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేయాలనేది జనసేన అధినేత ఆలోచనగా కనిపిస్తోంది. ముందుగా ఎల్లుండి భారీ బహిరంగ సభతో పాటు కార్యకర్తలు, నేతలతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో అనేక కీలకమైన నిర్ణయాలు, గ్రామ స్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలేమిటి, జాగ్రత్తలు ఏమిటి అనే దానికి సంబంధించి నాయకులకి, కార్యకర్తలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక దాంతో పాటుగా రానున్న రోజుల్లో జనసేన తెలంగాణ సంబంధించి కీలకంగా వ్యవహరించడంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తన సత్తా చాటాలనేది జనసేన ఆలోచనగా కనిపిస్తా ఉంది. నాయకులకి, కార్యకర్తలకి జనసేన అంటే ఏంటో తెలిసే విధంగా ఉండాలనేది ఆ పార్టీ ఆలోచన కనిపిస్తా ఉంది. అలాగే నిత్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేస్తున్న విమర్శలకి సోషల్ మీడియా ద్వారా లేకపోతే మీడియా ముందు కాకుండా గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టపరిచి తెలంగాణలో పార్టీ బలోపేతం చేసి తద్వారా వారికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో దానిలో భాగంగానే ఎల్లుండి కీలకమైన సమావేశం, కీలకమైన బహిరంగ సభ జరగబోతా ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శివ.